సర్కారు ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి. రాత్రికి రాత్రి చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కారు 5 ఏళ్లకు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్లు పన్ను మినహాయింపు. విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులున్న లోకల్ లిక్కర్ కూడా సేల్ అనుమతి లేకుండా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు. అక్రమాలపై కూపీలు అవుతున్న సర్కారు అంటూ కొన్ని చూస్తున్నాం. టానిక్ లిక్కర్ మార్ట్ అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికార దుర్యానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తున్నది. రాత్రికి రాత్రి చీకటి జీవోలు జారీ చేసి రాష్ట్రంలో ఏ వైన్ షాప్కు లేని విధంగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేని పర్మిషన్లు ఇచ్చింది. ఈ విషయంలో గత ప్రభుత్వం రూల్స్ కు పాతరేసిందన్న విమర్శలు వెలువెత్తున్నాయి. టానిక్ కు 3 ఏళ్లు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి 100 కోట్లకు పైగా గండిపడింది. టానిక్ అక్రమాల భాగోత్వంలో గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వానికి రిపోర్టులు అందుతున్నాయి. టానిక్ లిక్కర్ మార్టుకు పర్మిషన్ల వ్యవహారాన్ని మొత్తం గత సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించినట్లు ప్రస్తుత సర్కార్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు జోయిన్పల్లి సంతోష్రావు, ఆయన దూర బంధువు నవీన్ రావు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రభుత్వానికి రిపోర్టులు అందుతున్నాయి. ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఎక్సైజ్ మాజీ అధికారులు కూడా ఇందులో కీలకమైన వ్యక్తులుగా ఉన్నట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు కొందరు తెలిపారు. అలాగే పలువురు బడాబాబులు వారసులు టానిక్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుందని అన్నారు. అడ్డదారిలో గత బీఆర్ఎస్ సర్కారు టానిక్ లిక్కర్ మార్ట్కు A4 ఎలైట్ లైసెన్స్ పన్ను మినహాయింపులు ఇవ్వడంపై ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ అక్రమంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నించే గొంతు నొక్కేసిరట. టానిక్ మార్ట్లో బడాబాబుల వారసులు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఎంపీ సంతోష్రావు, నవీన్ రావుకు టానిక్లో పెట్టుబడులని ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి వారికి తోడు ఓ ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కూడా టానిక్లో పెట్టుబడి పెట్టినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎక్సైజ్ అధికారి, ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. టానిక్ అడ్డగోలు పర్మిషన్లపై గతంలో ప్రశ్నించిన వైన్స్ డీలర్ అసోసియేషన్ నాయకులను అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు బెదిరించినట్లు సమాచారం. చీకటి జీవోలతో అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ కోర్టుకు వెళ్తే అలా వెళ్ళిన వారి వైన్ షాప్లు మూసివేయించినట్లు బయటకు వస్తున్నది. ప్రశ్నించినందుకు కొందరు వైన్ షాప్లు మూసివేయడే కాక ఇంకొందరికి అదనపు ట్యాక్సులు వేయడం, జరిమానాలు విధించడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తున్నది. టానిక్లో అప్పటి అధికార పార్టీకి కావాల్సిన నేతలు ఉండడం వల్లే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని తెలుస్తుంది. ఈ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పింది తాము చేశాం తప్ప సొంతంగా పాలసీ డెసిషన్ తీసుకోలేదని ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు చెబుతా ఉన్నారు. కోర్టుకు వెళ్ళినందుకు వేధించారట. టానిక్ లిక్కర్ మార్ట్ వ్యవహారంలో అడుగడుగున అక్రమాలు జరిగాయి. లైసెన్స్ ఫీజు మామూలు ఫైన్స్ కన్నా కేవలం 15 లక్షలే ఎక్కువ పెట్టారు. ఆ సంస్థకు 3 ఏళ్లు పన్ను మినహాయింపు ఇచ్చారు. అర్ధరాత్రి 2 గంటల దాకా సేల్స్ అనుమతులు ఇచ్చాయి. పైగా ఇలాంటి మినహాయింపులు ఏమిటి, మాకేమో 2 ఏళ్లకే రెన్యువల్, టానిక్ మాత్రం 5 ఏళ్ల వరకు అనుమతులా? దీనిపై మేము అప్పటి ఎక్సైజ్ అధికారులు కలిస్తే ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు. కోర్టుకు వెళ్ళిన వారిపై బెదిరింపులు పాల్పడ్డారు. సోమేష్ కుమార్ సహా కొందరు అధికారులు మాపై కక్ష కట్టారు. లేనిపోని కేసులు పెట్టి కొన్నాళ్ళు షాపులు మూయించారు అంటూ ఒకరే చూస్తాను. సో చూడండి, ఇంత ఘోరంగా అంటే 100 కోట్ల గండి వేయడం కాకుండా ప్రశ్నించే వారిపైన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద. ఈరోజు సంతోష్రావు చుట్టూ ఈరోజు సంతోష్రావు లాంటి వాళ్ళను, ఆ అధికారులు ఎవరైతున్న వాళ్ళు ఎవరిని కూడా వదలొద్దు అని కూడా చెప్తాను. అందులో భాగంగా సోమేష్ కుమార్ కూడా వదలొద్దు. ఆయన చేసినటువంటి ద్రోహం ఈ తెలంగాణకు ఎవరూ చేయలేదు. కేసీఆర్, సోమేష్ కుమార్ ఇద్దరు చేసినటువంటి ద్రోహం ఈరోజు తెలంగాణకు ఆంధ్రలో కూడా చేయలేదని చెప్పేసి మేము చెప్పగలం వాస్తవంగా.